ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజున నేడు శ్రీ వనదుర్గ అమ్మవారిని కొండదిగిన శ్రీ కనకదుర్గ అమ్మవారి అన్నపూర్ణ అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శ్రీ వనదుర్గ అమ్మవారిని కొండదిగిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణ మాతగా అలంకరించారు. అలాగే దర్భా మండపం వద్ద శరన్నవరాత్రులు ప్రతిరోజు మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, చండీ పారాయణ, మాన్య సూక్త పారాయణ, శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, పంచసూక్తాలు పారాయణ నిర్వహించారు. అభిషేకాలు నిర్వహించారని చామర్తి కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ईशान सर्वविद्यानामीतर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मात्मप्रदक्षिणनमस्कारो समर्पयामि क्षमस्व महेश्वरा नमस्कारं समर्पयामि శుక్రవారం చెప్పానండి. కిందనా బాగుంటుంది పెరిగారని ఇక్కడ తీసుకున్నాం. ఆ టోపీ తీసేమ్మా. సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు స్వామివారి సన్నిధిలో దర్బారు మండపంలో ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మహాలింగార్చన జరుగుతుంది. 365 రోజులు లింగాలతో 365 రోజులు ఒక్కొక్క లింగంతో పూజ చేస్తే ఎంత ఫలితమో ఒకేసారి ఒక రోజులో ఈ 365 లింగాలు పెట్టి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే సూర్య నమస్కారాలు, చండీ పారాయణ జరుగుతుంది. పురుష సూక్తము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తం, మన్య సూక్తం, ఆయ సూక్తం అనే పంచసూక్తాలతోటి మిగతా నవగ్రహాలు వాటితోటి ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుండి 11:30 గంటల వరకు అభిషేకం అనేది, జపాలు, పారాయణలు అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా సాయంకాలం ప్రధానాలయంలో 3:30 గంటల నుండి సుమారు 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన జరుగుతుంది. వనదుర్గాలయం, కనకదుర్గాలయంలో కూడా సాయంకాలం పూట ప్రతిరోజు కూడా లక్ష కుంకుమార్చన జరుగుతుంది. జై సత్యదేవ. ఈరోజు అన్నపూర్ణ అవతారంగా అమ్మవారు కొలునీరు ఉన్నారు. ప్రధానాలయంలో సత్యనారాయణ స్వామి వారి ప్రక్కన ఉన్నటువంటి అమ్మవారికి, అలాగే వనదుర్గాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి, కనకదుర్గాలయంలో ఉన్న కనకదుర్గ వారికి కూడా విశేష అలంకారాలు జరుగుతాయి. వనదుర్గ అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో అన్నపూర్ణ అవతారంలో స్వామి అమ్మవారిని ఈరోజు భక్తులందరూ కూడా దర్శించి ధరిస్తారు.